పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ గ్యారంటీల అమలే తమను గెలిపిస్తుందన్నారు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్లోని పాత బజారు శివాలయంలో శివును దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చారిత్రాత్మక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కేసీఆర్ కొడుకు రాజకీయ నాయకుడు అనుకున్నా కానీ జ్యోతిష్కులు నడుచుకోవాలి. జ్యోతిష్కులు చెప్తే ఎంపీ అభ్యర్థిని ఇంకా కూడా ప్రకటించలే కరీంనగర్ నుండి మా పార్టీ మా ఇచ్చిన వాళ్ళ పార్టీ తప్పకుండా ప్రకటిస్తాం. కరీంనగర్ కాంగ్రెస్ సీట్ గెలుస్తాం. పదేళ్లలో ఏం చేశారో అడుగుతున్నాం. 10 ఏం ఊరు కాలేదు, ఏం పీరు కాలేదు, నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. జవాబు చెప్పినాక మేము మాది ఊరు కాదుగా పీరు కాదుగా చీల్చి చూపెడతాం. 10 నెలలు ఏం చేసిందో చూపెడితే మేము కూడా మాకు జవాబుగా మేము ఏం చేస్తున్నాం, 3 నెలలు ఏం చేస్తామో చెప్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 500 రూపాయలు గ్యాస్ ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. మీరు అధికారంలో 200 యూనిట్లు ఉచితంగా ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. మీరు అధికారంలో ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్ ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. అప్పుడు ఊరు కాలిందే పీరు కాలిందనే చర్చ చేసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకనే పంటలు ఎండిపోతున్నాయని నిన్న పంటల మీద 3 నెలల్లో మేము చేసింది తప్పేది. 3 నెలల్లో మేము చేసిన పొరపాటు ఏంటి? మీరే కదా నిన్నటిదాకా ప్రభుత్వం ఉన్నది. మేము అధికారంలో వచ్చింది వర్షాకాలం కాదు కదా. నీళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోతే సముద్రాలు కలిసారి చేసింది కాదు కదా. మీరు కట్టిన మేడిగడ్డ పెంచిపోయింది కదా. మీరు ఇలా మీ యొక్క పాప ఫలితంగా ఇదంతా జరుగుతుంది. ప్రజలు అర్థం చేసుకోరా. 3 నెలలనే మేము జరుగుతున్న సంక్షేమ